వెళ్ళిపోయారు అదే చూస్తున్నా నిర్మలా గారు చూస్తే వీళ్ళేం చూస్తున్నాను చూడట్లేదు అయ్యారు మీరు వెళ్ళిపోండి కనిపించట్లేదు అలాగే వెళ్ళిపోండి కొంచెం అటు వెనక్కి వెళ్తీరా మిత్రులారా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన సందర్భంగా విశాఖపట్నం ఈ యొక్క నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మరి విగ్రహానికి పూలమాల వేసి సత్కరించడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు మరి విశాఖపట్నం జిల్లా అంతా కూడా తరలి రావడం జరిగింది. ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు డాక్టర్ బిఆర్ అయితే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు కాపాడడానికి ఈరోజు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేటువంటి ఒక పరిషత్ను కూడా మేము నెలకొల్పాల్సి వచ్చింది. అది కూడా బిఆర్ అంబేద్కర్ ఆశయ శాతం మేరకే ఈ యొక్క ఆర్కే స్థాపించాం. క్రైస్తవుల హక్కులు పోరాటానికి వరకు ఈరోజు ప్రతి హక్కులు కూడా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా వారి హక్కులు కాపాడడానికి పోరాడవలసి వస్తుంది. అలా పోరాడే సంస్థే క్రైస్తవుల కొరకు పోరాడే సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు. అంబేద్కర్ గారి లేకపోతే ఈరోజు భారత జాతిలో మరి మనుషులకు ఎవరికి కూడా మనుగడ లేని పరిస్థితి అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఆశాజ్యోతి. ఆయన మాకు స్ఫూర్తిదాత, ఆయన మాకు మార్గదర్శి. ఆ మార్గదర్శనంలో ఒక భారతదేశంలో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో కూడా అందరి మన్నలు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసినారో ఆ రాజ్యాంగం యొక్క ఆశయ సాధనకు మరి మీ అందరం కూడా కృషి చేయాలని మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు 134వ జయంతి సందర్భంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం కొరకు అహర్నిశలు శ్రమించి 2.5 సంవత్సరాల పైగా ఈ భారతదేశం కొరకు రాసినటువంటి యొక్క రాజ్యాంగం కూడా మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీకు తెలియని పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా దాని కొరకు కాపాడుకోవడానికి మేము సర్వశక్తులు పోరాడుతామని మేము మనవి చేస్తా ఉన్నాం.
రాష్ట్ర ఏకైతే ఎందుకు పనిచేద్దని మా నాయకుడు ఏంటంటే రంజిత్ తోఫ్రీ గారు అర్థంగా రంజిత్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఇండియా ప్రజాబంధు పార్టీ కూడా పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు మీ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. జై భీమ్, జై ప్రజాబంధు, జై భీమ్. మీడియా మిత్రులకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఓఫీస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరఫున జరుపుకోవడానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఉండకపోతే దేశంలో మత స్వాతంత్రం అనేది ఉండేది కాదు. అలాగే మనువాదం చేత అణిచివేయబడుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పీల్చుకుంటూ దేశంలో ఇంత ఉన్నతంగా బతకడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి స్ఫూర్తి కొరకు మరి మా గురువు గారు అద్దంకి స్వామిదాస్ రంజిత్ తోఫ్రీ గారు ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించి జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలుగన్న నవభారత నిర్మాణం కొరకు ఇండియా ప్రజాబంధు పార్టీ పనిచేస్తుంది. మరి దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటటువంటి నాయకులను తయారు చేసి చట్టసభలో కూర్చొని పెట్టాలనేది ఇండియా ప్రజాబంధు పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం. అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడైనా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. తాను స్వీకరించిన మతాన్ని బాహాటంగా ప్రకటించుకునేటటువంటి హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించారు. ఆ హక్కులను కాలరాసేటటువంటి దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ దేశాన్ని అన్ని కులాల వారు దేశంలో ఉన్నారు కనుక ప్రతి మతాన్ని గౌరవించాలి, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కూడా దోహదపడుతుందని వారి యొక్క జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జేఆర్కేపీ. ఈనాడు అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే కొంతమంది మతం పేరిట మైనార్టీస్ని అణచివేయాలని చూస్తున్నారు. మతం పేరిట ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఒప్పుకోదు. మతాన్ని ముందు పెట్టి దేశ అభివృద్ధి వెనక పెట్టారు చాలామంది. కాబట్టి ఈనాడు దేశ అభివృద్ధి లేదు. క్రైస్తవులమైన మేము అంబేద్కర్ గారిని ఎందుకు మేము విశ్వసిస్తున్నామంటే మేము యేసు ప్రభు అవసరం. బ్రతికుంటుండగా కొంతమంది కులమనే వివక్షత, మతమనే వివక్షత, ఆడవాళ్ళనేది చాలా చులకనగా ఆడవాళ్ళని చులకనగా చూస్తూ కుహానా దేశభక్తితోటి కపట ప్రేమను చూపిస్తున్నారు అంబేద్కర్ మీద. దయచేసి ఇలాంటి వాళ్ళకి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ గట్టిగా బుద్ధి చెప్తుంది. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం, మత సామరస్యాన్ని పెంపొందించాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్థాపించబడింది. అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి అంబేద్కర్ అందించిన సమాన ఫలాలు అందించాలి. రేపొద్దున్న అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కోరుకుంటుంది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా దేశానికి సామరస్యం కలిగించాలని మా వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రంజిత్ తోఫ్రీ గారు
ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తుని స్థాపించారు. కాబట్టి అంబేద్కర్ గారు అన్ని మతాలకు నాయకుడు, అన్ని కులాలకు నాయకుడు, అన్ని వర్గాలకు నాయకుడు. కాబట్టి ఆయన పుట్టినరోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవం. కాబట్టి ఆయన ఎంతో చదువుకున్నాడు, చదవాలని ఎడ్యుకేట్ చేశాడు. ఆయన బోధించండి, సమీకరించండి, పోరాడండి తెలియజేసిన ఆయన దార్శనికుడు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారే. జేబీ రాజు గారు అంటారు, మనకు కావాల్సింది రామాయణం కాదు భీమాయణం అని. మనకు రాజ్యాంగం చాలా అవసరం. రాజ్యాంగం ద్వారా మాత్రమే మతాన్ని ముందు పెట్టుకొని అభివృద్ధిని సాధించకుండా వ్యతిరేకిస్తున్న వాళ్ళని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. సరిగా ప్రజలకు అందవలసిన న్యాయాన్ని మేము అందిస్తాం. జై భీమ్, జై భీమ్. జాషువా 9707 చూడండి పడిందా లేదా. 9701212777. మరి జై భీమ్ 970121 అంబేద్కర్ గారు ఇంతవరకు అయితే రాజ్యాంగం అనేటటువంటి భారతదేశం ఉంటుందో అంతవరకు నేను బ్రతికే ఉన్నాను అని చెప్పారు. అయితే ఈరోజు అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం మనుగడకే అంబేద్కర్ గారి యొక్క మనుగడకి మార్చి పెట్టేటటువంటి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడం కొరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రంజితోఫర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అశేషంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి భారతీయుడికి ఒక బాధ్యత ఉంది. అంబేద్కర్ గారు ఈ నవభారత నిర్మాణం కొరకు ఆయన చేసినటువంటి కృషి అనేటటువంటి దాన్ని ప్రతి వారికి వివరించాలి. ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని ఏ బడుగు బలహీన వర్గాల వారికి మాత్రమే ప్రతీకగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం, దళితులకు మాత్రమే ఆయన నాయకుడిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బలంగా తిప్పుకొట్టి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరుడు అంబేద్కర్ గారి యొక్క ఔదార్యాన్ని తెలుసుకొని అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు కృషి చేయాలని, అలాగే క్రైస్తవ సమాజ ప్రతినిధులుగా మేము కూడా ఆ వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేడిఆర్ ప్రసాద్, ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ మసీ పరిషత్. పాడు చేస్తున్నటువంటి దినాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఈ ప్రమాదకరమైన వాతావరణంలో ఈ దేశాన్ని దేశ పౌరులంగా మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరం సమైక్యంగా ఒకటి కావాలంటే రాజ్యాంగ విలువలను మనం గౌరవించాలి. రాజ్యాంగ ప్రదాతగా అంబేద్కర్ గారు మనకిచ్చిన ఆలోచనలు మనము ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ విషయంలో ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి. ఒక మత గ్రంథాన్ని ఎంత జాగ్రత్తగా చదువుతామో అంతే సీరియస్గా రాజ్యాంగాన్ని కూడా చదవలసినటువంటి బాధ్యత ఇప్పుడు భారతదేశానికి ఏర్పడింది. ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాలు ఆలపించే విషయంలో నాయకులకు ఒక స్పష్టత లేదు. చిన్ననాటి నుంచి బాల్య దశలోనే మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి కళాశాలల్లో సైతం మన స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి ఎంత త్యాగం చేసినటువంటి విలువైన వ్యక్తుల తాలూకు చరిత్రలు ఈరోజు అడుగింటికి పోతూ ఉన్నాయి. కనుక తప్పకుండా నూతన భావ జీవితానికి చక్కని చదువుకుంటున్నటువంటి పిల్లల దశ నుంచే రాజ్యాంగ విలువలు, భారతదేశ చరిత్రను గూర్చి, స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను గూర్చి మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలను చైతన్యవంతులుగా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇది ప్రతి భారత పౌరుడు గుర్తెరగలిగినట్లయితే తప్పకుండా మనం కోల్పోయినటువంటి మరి ఏదైతే మనకి ఇప్పుడు అవసరం ఉన్నదో తప్పకుండా దేశం మరలా భాగ్యవంతంగా మార్చబడుతుంది. ఏదో ఈ జన్మదినం నాడు మాత్రమే అంబేద్కర్ గారిని గౌరవించి మరుసటి దినం నుంచి మర్చిపోకుండా ప్రతి వాళ్ళు ఈ చైతన్యం కలిగితే
ఈ దేశం అగ్రగామిగా ఇతర దేశాలతో కూడా ఇదివరకు అభివృద్ధి చెందిన దేశాల కంటే మించి మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి బాధ్యత నాయకులకు రావాలంటే ప్రజల్లో ముందు చైతన్యం రావాలి. నాయకుల్ని మరి ప్రజలు కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఇలాగూ అందరూ చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్. సందర్భంలో మరి భారత ప్రజలందరికీ ఏంటంటే శుభాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మహనీయుడు, ఈ కారణ జన్ముడు ఈ భారతదేశంలో పుట్టకపోయి ఉంటే 90% ప్రజలు అన్యాయానికి గురైపోతారు. బానిసత్వంతో ఎటువంటి విద్య లేక, ఎటువంటి ఆర్థికమైన బలం లేక బలహీనపడుతున్నటువంటి ప్రజలందరినీ ఈ మహనీయుడు, ఈ కారణ జన్ముడు, అవతార పురుషుడు, ఈయన ద్వారా భారతదేశానికి ప్రజలకి 90% ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఎప్పుడైతే రాజ్యాంగము రాయబడలేదు అప్పటి వరకు స్వాతంత్రం భారత ప్రజలకు లేదు. ఎప్పుడైతే రాజ్యాంగం రాయబడ్డదో అప్పుడు భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్రం వచ్చి ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, ప్రశ్న వేయగలుగుతున్నారు. అన్ని వర్గాల వారు ఉన్నతమైన పదవులు స్వీకరిస్తున్నారు, పొందుకుంటున్నారంటే కేవలం అది రాజ్యాంగం ద్వారా జరిగింది. దానికి ముందు మనస్ఫూర్తి ద్వారా ఏది జరగలేదు. ప్రత్యేకంగా ఈ దేశానికి ఈ మహనీయుడు రాకపోయి ఉంటే ఈరోజు ఈ వర్గాల వారు అందరూ కలిసి ఉండకపోదురు. ఈ భారతదేశ ప్రజలందరికీ ఇందు మూలంగా తెలియజేసింది ఏమిటంటే, భారతదేశంలో ఎన్ని రకాల మత శాఖలు ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యం కట్టుబడి ఉన్నంత వరకు భారతదేశ ప్రజల ఐక్యత ఎప్పుడు కూడా చెడిపోదు. ఈ భారతదేశంలో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. ఈ దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయంటే మతాల మీద, వర్గాల మీద విభేదాలు కల్పిస్తూ వారు ఏం చేస్తున్నారంటే చీలికలు చేస్తున్నారు. అంచేత భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క 134వ జయంతి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 134వ జన్మదిన జయంతి సందర్భంలో తెలియజేసింది ఏమిటంటే, మనం అందరం కూడా ఏ పనులు చేసుకున్నా అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని న్యాయంగా మనం పరిపాలించుకోవాలి. ప్రతి వారు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేశాల్లో, ప్రపంచంలో మన భారతదేశం అగ్రగామిగా రావాలంటే మనం అందరం కూడా విభేదాలు మానేసి, కులభేదాలు, మతభేదాలు మానేసుకున్న అందరూ ఐక్యతగా ఉండి మన దేశాన్ని ముందుకు సాగిద్దాం. జై భారత్, జై భీమ్, జై రాజ్యాంగం. జై భీమ్, జై జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పుట్టినరోజు 134వ జయంతిని మరి ఘనంగా జరుపుకోవటానికి సంతోషం. కొందరు పుట్టినందుకు సంతోషిస్తారు. ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినందుకు ప్రజలందరూ సంతోషిస్తున్నారు. కారణం ఏంటంటే, అంబేద్కర్ గారు పుట్టకపోతే మనోవాదం పరిపాలన చేసేది. మనోవాదం పరిపాలన చేస్తే, మనోపరిపాలన కానీ జరిగితే ఈరోజు మనిషికి మనిషి ఎక్కడ కలిసిమెలిసి ఉండేవారు కాదు. ఈరోజు కలిసిమెలిసి ఉన్నారంటే అంబేద్కర్ గారు పెట్టినట్టు భిక్ష. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ రాజ్యాంగాన్ని మార్చకుండా ప్రతి ఒక్కరూ, రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మరి రాజ్యాంగాన్ని మార్చకుండా మార్చాల్సిన శక్తులను గద్దించడానికి మేము మా వైపున ఆర్కేపీ తరపున, ఇండియా ప్రజాబంధీ పార్టీ తరపున మేము పోరాటం చేస్తున్నాము. మా నాయకుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, ఆ ఓఫీర్ గారు మరి స్థాపించినటువంటి ఐపీపీపీ పార్టీ తరపున మేము మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను ఎదుర్కోవడానికి మేము మా వంతు పనిచేస్తున్నాం. జై ఐపీపీపీ, జై అంబేద్కర్, జై. చేసుకోవాలి. నిజంగా మతాలు, అన్ని కులాలు కూడా కలిసి చేసుకోవాల్సిన ఏకైక పండుగ, అతి గొప్ప పండుగ ఏదైనా ఉన్నదంటే అది అంబేద్కర్ జయంతి. మరి ఈరోజు అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టడం వల్ల అనేక అణగారిన వర్గాలు ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి. మహిళలకు ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆస్తిలో కానీ, ఇందులో అయినా సరే సమాన ఓటాలు వస్తున్నాయంటే దానికి కారణమైన ఏకైక నాయకుడు అంబేద్కర్ జయంతి.
మన అంబేద్కర్ గారు. అలాంటి ఈరోజు అంబేద్కర్ జయంతిని ఇంత ఘనంగా భారతదేశం అంతా చేసుకోవాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపుని యూత్ ప్రెసిడెంట్గా నాదొక పిలుపు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు అలాగే ఇండియా ప్రజాబంధు పార్టీ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నాయకులు కీలక సభ్యులందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతిని నిర్వహించుకోవడానికి రావటం జరిగింది. మరి దేశ పౌరులంతా ఈ సందర్భంగా ఒక విషయాన్ని గ్రహించాలని మీడియా మూలంగా తెలియజేసుకుంటున్నాం. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తాను స్వీకరించిన మతాన్ని బాహాటంగా ప్రకటించుకోవచ్చు. మత స్వాతంత్ర్య హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మతం పేరిట జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఇన్నన్ని కాదు, మతం పేరిట మరి ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి. భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా విధ్వంసం జరుగుతూనే ఉంది. మహిళలను వివస్త్ర చేసేసి సామూహిక మానభంగం చేసినటువంటి దుశ్చర్య ఈ దేశంలో మేము చూసాం. అలాగే మరి నిన్నగాక మొన్న వారం రోజులు 15 రోజుల క్రితం మరి హైదరాబాద్ నుంచి విజయవాడ రాజమండ్రి వస్తున్నటువంటి అసలు పగడాల వారిని ప్రవీణ్ గారిని దారుణంగా హత్య చేసి అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వారిని రానున్నటువంటి దినాలలో చట్టసభల్లో రాజ్యసభల్లో కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో మరి మా గురువు గారు అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిరి గారు ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించారు. దేశమందంతటా కూడా ఇది జాతీయ పార్టీ, దేశమందంతటా కూడా గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చి ఇండియా ప్రజాబంధు పార్టీ అధికారంలోకి వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళ్ళైతే కన్నారో అలాంటి నవభారత నిర్మాణం కొరకు మేము ఉద్యమిస్తామని తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. జాషువా గుంటపైన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఏపీ స్టేట్ అధ్యక్షుడిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతిని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా జరిపించుకుంటున్నాము. ఆ మహనీయులు చూపించినటువంటి మరి మార్గదర్శకత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే కాదు ప్రపంచ దేశానికే గొప్ప స్ఫూర్తి. మరి వారి మూర్తికి మనం దండలేయడం మాత్రమే కాకుండా వారి స్ఫూర్తిని మనం మరి మన బ్రతుకుల్లో అవలంబించుకోవాలని చెప్పి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ భవిష్యత్తులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఏకీభవించి పనిచేస్తున్న ఇండియా ప్రజాబంధు పార్టీకి మరి వెన్నుదన్నుగా ఉండి దేశమందంతటా కూడా ఇండియా ప్రజాబంధు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం లేదా జయంతి సందర్భంగా మీకు విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు, కేపీటీఆర్ ప్రసాద్ గారు.